కొలువు చేస్తే నెల నెల జీతం వస్తుంది, వ్యాపారం చేస్తే ఇంత లాభం వస్తుంది, ఓ పారి కొంత నష్టమైనా మళ్ళా తప్ప కలిసి వస్తుంది. కానీ వ్యవసాయం అట్లా కాదు, పెట్టిన పెట్టుబడి కూడా ఎల్లకుండా మీద పడే పరిస్థితి ఉంటుంది. నష్టం తప్ప లాభాలు చూసుడు తక్కువనే. అయినా మట్టిని నమ్ముకొని ఏడాదంతా కష్టపడుతుంటాడు రైతన్న. అలా కొంత గిట్లా ఆసరైతున్నారు. రైట్. రిమోట్ కార్డ్ కొత్తగానే 9,41,00,000 రైతుల అకౌంట్లలో 20,000 కోట్లు పడ్డాయి. కిసాన్ సమ్మాన్ కింద సెంటర్ తరపున రైతులకు పెట్టుబడి పైసలు విడుదల చేసిండు మోడీ సారు. పాతేడు 6,000 ఇస్తున్నారు. కాకుండా ఒక్కపారి కాకుండా 3 విడతల తాపకో 2,000 ఇస్తున్నారు అన్నట్టు. పథకం చాలు చేసిన 6 ఏళ్లలో 3,45,000 కోట్లు రైతుల అకౌంట్లలో పడ్డాయట. అయితే మహారాష్ట్ర రైతులకు ఈ పైకంతో పాటు నమో మహాసమ్మాన్ నిధి కింద ఇంకో 2,000 వేసిండ్రు. 91 లక్షల రైతులకు 1,900 కోట్లు పడ్డాయి. అంటే డబుల్ ఫాయిదా అన్నట్టు. ఎందుకంటే జల్దిగానే ఆడ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. మరి किसानों को डबल फायदा पहुंचा रही है। नमो शेतकारी महासम्मान योजना के तहत महाराष्ट्र के 90 लाख से ज्यादा किसानों को करीब 1,900 करोड़ रुपए दिए गए हैं. అట్లనే మహారాష్ట్రలో 23,000 కోట్లతో డెవలప్మెంట్ పనులు చాలు చేసిండు ప్రధాని సారు. బంజారా హెరిటేజ్ మ్యూజియం ఓపెన్ చేసి వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపేయాలని ఓట్ల కార్యం సుత అరుచుకొని వచ్చిండు.